కల్తీ లిక్కర్ స్కామ్ పైన ప్రతి జిల్లాకు ఒక గోడౌన్ పెట్టి కల్తీ లిక్కర్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ, మందుకు బానిసలైనటువంటి ప్రజలందరినీ చంపేస్తున్న చంద్రబాబు, లోకేష్ పైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే దొంగ దొరికినప్పుడు వేరే వాళ్ళ పేర్లు చూపిస్తారు, ఆదాయం వచ్చేటప్పుడంతా మొత్తం వాళ్ళ జోబుల్లోకే పోతుంది. కానీ దొంగగా దొరికిన రోజున వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళని రచ్చ చెయ్యి అంటారు. ఇదేం పద్ధతి కాదు. జిల్లాకు ఒక గోడౌన్ పెట్టి గోడౌన్లో కల్తీ లిక్కర్ అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ నాయకులను జనాలు త్వరలో యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను దుర్మార్గమైనది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి పని. ఆ పనిని ఇప్పటికైనా విరమించుకోవాలని మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వ కాలేజీలుగా ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఉచిత వైద్యం జరుగుతుంది. అదే ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు న్యాయం జరగదు, ఉచిత ట్రీట్మెంట్ నడవదు. దానికోసమై విరమించుకోవాలి. విరమించుకోని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు పేద ప్రజలు మొత్తం ఏకమై నీ పార్టీని గంగలో కొట్టకపోయేట్టుగా చేస్తారు. బీ కేర్ఫుల్ అని మాత్రం నేను మనవి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.